హలో అండి. ఈరోజైతే ప్లెయిన్ బ్లౌజ్ కొలతలైతే తీసుకుని కట్ చేస్తున్నాను అనమాట. అయితే నేను మెజర్మెంట్లు తీసుకుని కొన్ని వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి కటింగ్ అయితే చేద్దారనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి 9 జాకెట్లలో ఫస్ట్ ఓ జాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. డైరెక్ట్గా నేను 9 జాకెట్లు కటింగ్ చేసేవచ్చు, కాకపోతే నాకు ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ యొక్క కొంచెం ప్రాబ్లం ఉంది. కొంచెం అవన్నీ సరి చేసుకుంటూ మనం ఈ బ్లౌజ్ అనేది కుట్టాలన్నమాట. అందుకే ఫస్ట్ మనం మెజర్మెంట్లు కరెక్ట్గా చూసుకుని ఇలా శాంపిల్కి అయితే నేను ఒక బ్లౌజ్ అన్నది కటింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్లకి వాళ్ళు ఇచ్చిన వాటికి అన్నిటికి ఫిట్గా పట్టేసి సరిపోయిందన్నాక మిగతా 8 జాకెట్లు కటింగ్ చేయొచ్చని ప్రస్తుతానికైతే నేను ఒక్క జాకెట్ మాత్రమే తీసుకుంటున్నాను అన్నమాట. అంటే మనం ఈజీగా అవ్వాలంటే ముందు మెజర్మెంట్లు అనేవి తెలియాలి కదా, అందుకని అన్నమాట. మనకు ఆ జాకెట్ లూజ్ అయితే తీస్తున్నానండి. నాకైతే 17 ఇంచులు వచ్చిందన్నమాట. 17 అయితే అందులో ఆఫ్ చేసుకుని అంటే 8.5 ఇంచులకి అయితే లూజ్ పెట్టాను. చెస్ట్ లూజ్ అన్నమాట ఇది. నడుము లూజ్ వచ్చేసి ఇంకో కొలత తీయకుండా డైరెక్ట్గా ఇంకా బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో అంత తీసుకుని డాట్స్కి ఒక 1 ఇంచు, ఖర్చులకు ఒక 2 ఇంచెస్ కలిపేసుకుని మొత్తం 3 ఇంచులకి మార్క్ చేసేసి నేను మార్క్ అనేది పెట్టేసుకున్నాను అన్నమాట. బ్లౌజ్ అన్నది టోటల్ పొడుగు వచ్చేసి 15 ఇంచులండి. అంటే నాకు ఇచ్చిన వాళ్ళైతే మెడ నడుము కూడా కొంచెం దిగాలన్నారు. మనం ఎంత దింపాలన్నా అంటే బ్లౌజ్ యొక్క నడుము దించేటప్పుడు మనం 15 ఇంచుల కన్నా బాగా పొడుగు ఉన్న వాళ్ళకైతే 16 ఇంచులు పెడతాం, కానీ 15 ఇంచులు ఎవరికైనా సరిపోతుందిలేండి. ఇంకా బ్లౌజ్ అన్నది బ్యాక్ సైడ్ అయితే కటింగ్ అయితే ఆది యొక్క బ్లౌజ్తో కటింగ్ చేసేసానండి. ఇంకా మార్కింగ్ అన్నవి పర్ఫెక్ట్గా వచ్చినాయంటే మిగతా 9 బ్లౌజెస్ అంటే ఇంకా ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా 8 బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా సేమ్ దీంట్లో కట్ చేసేయచ్చని ఇంకా హ్యాండ్ కూడా సేమ్ మెజర్మెంట్లు ప్రకారమే తీస్తున్నాను. ఇలా నా 2 హ్యాండ్స్ ఒకసారి తీసేసుకుని ఆపోజిట్లో పెట్టుకోవాలండి. కలిపి ఉన్నదేమో మన వైపు కుండీలా చూసుకుని ఇంకా సేమ్ మనం ఆది యొక్క బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో అంతే పెట్టేసుకుని దానికి ఖర్చులకి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకుని అక్కడ మనం చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు జ్ఞాపకంగా ఉండడానికి అన్నమాట. హ్యాండ్కి చిన్న లోతు అయితే తీయాలి కంపల్సరీగా. మనం కుట్టేటప్పుడు తీసినా పర్వాలేదు, లేదంటే నేను ఇలా ముందే కట్ చేసుకుంటాను. బ్లౌజు కటింగ్ చేసేటప్పుడే లోతు తీసేసుకుంటే ఇంక మనకి ఈజీగా ఉంటుంది మర్చిపోకుండానే. ఇంకా ఫ్రంట్ భాగం అంటారా, అది బ్లౌజు ఫ్రంట్ ఎంత పొడుగుందో అంత పొడుగే తీసుకుని నేను అక్కడ మార్క్ వేసుకుంటున్నాను. మళ్ళీ కుట్లకు ఒక చిన్న 1/4 ఇంచు కిందకి ఒక మార్క్ అయితే చేసుకుని దాన్ని హోల్డ్ చేసుకుంటున్నానండి. అక్కడ వరకు ఎంతవరకు హోల్డ్ పెట్టుకున్నామో అక్కడ వరకు మనం ఫ్రంట్ భాగం పొడుగన్నది తీసుకోవాలన్నమాట. మిగతాదంతా కూడా మనకి వెనక భాగం యొక్క చంక అన్నీ కూడా సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫ్రంట్ భాగం కూడా మార్కింగ్ ద్వారా కాకుండా ఆది బ్లౌజ్ తోటి మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను ఫ్రంట్ బ్లౌజ్ అన్నది ఈ ఫ్రంట్ లూజు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ దింపు వచ్చేసి నాకు 7.5 ఇంచులు వచ్చింది. నేనైతే 6 ఇంచులు పెట్టేశాను, పైకి కొంచెం పైకి పెట్టాను. ఇది బ్లౌజ్ అన్నది కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదండి, అందుకని ఇదే ఫ్రంటే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్రాబ్లం కోసం నేను ఏం చేశానంటే 1.5 ఇంచు పైకే పెట్టాను అన్నమాట. అది సరి చేసిన తర్వాత మిగతా బ్లౌజులు అన్నీ కూడా ఇదే విధంగా కుట్టడానికి ఉంటుందని ఉన్నదంతా కూడా పర్ఫెక్ట్గానే సరిపోయిందని చెప్పారన్నమాట. ఆది కిచెన్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందిలేండి, అందుకని నాకు ఎక్కడ ఏ లోటు ఉందన్నది నాకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళు వేసుకుని చూపిస్తే నాకు లోటు అనేది తెలిసింది. ఇంకా అవన్నీ సరి చేసుకుంటూ ఫస్ట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసేసినానండి. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంక నేను ఇంకా షేప్ బెల్ట్ ఉక్సీ పట్టి ఇంక ఇవేమీ చూపించడం లేదన్నమాట. ముఖ్యమైనవన్నీ ఈ 2 కాబట్టి ఈ 3 కాబట్టి ఈ 3 కట్ చేసేసుకుని ఇంకా నేను పక్కన పెట్టేశాను. వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా షేప్ బెల్ట్ ఉక్సీలు పట్టి ఇంకా మనకి క్రాస్ పీసెస్ మెడ ముక్కలు పడతాయి కదండి, ఇంకా అవి ఏమీ చూపించలేదన్నమాట.
ఫ్రంట్ అన్నది బ్లౌజ్ అన్నది కటింగ్ అయిపోయింది. ఎలా ఉందో మీరే చెప్పండి. థ్యాంక్ యూ.